గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, నిన్న ఒక్కరోజే మరి సిల్వర్ హై టైం అనేది కూడా మన హై టైం రేట్ అనేది కూడా క్రాస్ అయిపోయింది. అదేంటో చూస్తే 1,75,000 అంట. అస్సలు ఈ పరుగు మాత్రం ఆగనే ఆగట్లేదు. అండ్ ఇది ఇలాగుంటే, కాకపోతే మన దగ్గర ఉన్న మన పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ గారు అయితే ఏమంటున్నారంటే 15% లాస్ అయింది అని చెప్పేసి అంటున్నారు. అదేంటి పెరుగుతూ ఉంటే లాస్ అయిందని అనడం ఎలా? అసలు ఇదేదో కరెక్ట్ అనిపించట్లేదు కదా! మరైతే ఆయన్నే అడిగి తెలుసుకుందాం. అసలు ఎలా లాస్ అయింది? ఏంటి అనేది. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. విజయ్ గారు, ఏంటంటే ఆల్ టైమ్ హై ప్రైస్‌తో అయితే సిల్వర్ ముందుకు దూసుకెళ్ళిపోతుంది. కాతే మీరేమో 15% డ్రాప్ అయిపోతుంది అంటున్నారు. ఏంటది అసల? అసలు మార్కెట్‌లో ఏమవుతుంది అంటే, సిల్వర్‌ని ప్రీమియం అంటే ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటున్నారు. హ్మ్. అంటే రెగ్యులర్‌గా మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే 1,60,000, 1,70,000 ఉన్నప్పుడు 10,000, 15,000 ఎక్కువ పెట్టి కొన్నారు జనాలు. అదేంటి? ఇన్ ఎందుకలాగా? ఏ సింగిల్ డే. ఓకే. ఇన్ ఏ సింగిల్ డే కొన్నారు ఇట్లా. హ్మ్. లాస్ట్ 2, 3 డేస్‌లో కన్సిక్యూటివ్ అంటే కన్సిస్టెంట్‌గా చూసుకుంటే యావరేజ్‌గా 15% ఎక్కువ ప్రైస్ ఇచ్చి కొన్నారు జనాలు. హుహు. కొనడానికి రీజన్ ఏంది? మన మార్కెట్‌లో ఉన్న సిట్యుయేషను అండ్ వస్తున్న హైప్. సిల్వర్ గోల్డ్ కంటే ఎక్కువొచ్చేస్తది. గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని జెప్పేసి అందరూ సిల్వర్‌లో బీభత్సంగా ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నారు. దానివల్ల షార్టేజ్ వచ్చింది. సిల్వర్ షార్టేజ్ వచ్చింది. అండ్ ఉన్నవాటికి ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటున్నారు. దీనివల్ల నష్టం ఎందుకు అనేది నేను జెప్తాను. హ్మ్. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రూ. 1,75,000 సిల్వర్ ఉందనుకుందాం. 15% ఎక్కువ పెట్టి కొన్నారు. హ్మ్. రేపొద్దున ప్రీమియం తీసేసినా సరే వాళ్ళు 15% నైట్. ఓకే. అంటే ఈరోజు 1,75,000 ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక 10,000 ఎక్స్‌ట్రా తీసుకున్నా సరే, హ్మ్. అంటే 1,85,000, 1,90,000 పెట్టి కొన్నారనుకుందాం ఎవరన్నా. రేపొద్దున ప్రీమియం లేదు సప్లై ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేనప్పుడే డైరెక్ట్‌గా దొరుకుతుంది గదా! యాహ్! అప్పుడు 15% నెట్ టు నెట్ నెగెటివ్ అయిపోయినట్లే గదా వాళ్ళు. హ్మ్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఇది ఆర్గానిక్ గ్రోతా? లేకపోతే జస్ట్ స్పెక్యులేషనా? హ్మ్. ఎవరైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడు వర్డ్‌లోనే ఉంది. ఇన్వెస్ట్‌మెంట్, సేవింగ్స్ కాదు. ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనకి లాంగ్ టెన్యూర్ కోసం చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంది? అందరూ స్పెక్యులేషన్ చేస్తున్నారు. గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. హ్మ్. అంటే జూదం ఆడుతున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం 6 మంత్స్ తర్వాత ఇది డబుల్ అయిపోతది. ఇప్పుడు 1,75,000, 2,00,000 ఉంది గదా! ఇన్వెస్ట్ చేద్దాం 6 నెలల్లో 4,00,000 అయిపోతదని చెప్పేసి బీభత్సంగా కొంటున్నారు అందరూ హ్మ్. మార్కెట్‌లో. మార్కెట్‌లో అంటే ఫిజికల్ సిల్వర్ గురించి నేను చెప్పేది. ఓకే. ఇంకో రకంగా అంటే సిల్వర్ ఈటీఎఫ్స్‌లు కూడా అట్లాగానే ఉన్నాయి. హ్మ్. ఫిజికల్ గోల్డ్ మనం జనరల్‌గా జ్యువెల్లరీ షాప్‌లో కొనేది ఒక రకమైతే, ఈటీఎఫ్స్‌లో స్టాక్స్‌లలో సిల్వర్ కొనేది గూడా, అది గూడా అంతే పర్సెంట్. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఈటీఎఫ్‌లో 35% ప్రీమియం ఉన్న ఈటీఎఫ్స్ గూడా ఉన్నాయి. 35%. 35% అంటే రూ. 1,00,000 ఉన్న సిల్వర్‌ని 1,35,000 పెట్టి గూడా కొన్నారు కొంతమంది. హుహుహు. ఎందుకు ఇంతగనం కొంటున్నారు అంటే, డిమాండ్ పెరుగుతుంది. ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయనే ఆశ ఎక్కువ, గ్రీడీనెస్ ఎక్కువైపోయి అంతంత ఎక్కువ అమౌంట్ పెట్టి కొంటున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు 35% అంతకుముందు హోల్డ్ చేసుకున్నోళ్ళు వితిన్ ఎ డే 35% వాళ్ళు గెయిన్ చేసినట్టే గదా! ఆ! సపోజ్ నేనొక ఫండ్ మేనేజర్‌ని. నేనొక 100,00,00,000 సిల్వర్ ఈటీఎఫ్‌లో పెట్టాను. వితిన్ ఎ డే 35% ప్రీమియం వస్తుందంటే నేను ఎగ్జిట్ అయిపోతాను గదా! హ్మ్. అంటే నాకు 2 ఇయర్స్ అంటే 15%, 50% ఈక్విటీ పర్సెంటేజ్‌లో చూసుకున్నా సరే 2 ఇయర్స్ రావాల్సిన రిటర్న్ వితిన్ ఎ డే వచ్చింది. హ్మ్. అప్పుడు నేను దాన్ని ఎన్‌కాష్ చేసుకుంటానా? అట్లే ఇంకా వదిలిపెట్టుకుంటానా ముందలకి? ఎన్‌కాష్ చేసుకుంటారు. అంటే 100,00,00,000 మీద నాకు 35% రిటర్న్స్ తీసుకొని నేను క్లోజ్ చేసుకుంటాను గదా! యాహ్! అంటే ఇది ఒక రకమైన వార్నింగ్ సైన్ మనకి. హ్మ్. ఇంత చిన్న టైంలో ఇంతింత ఎక్కువ ప్రైజెస్ పెరగడం అనేది ఒక వార్నింగ్ సైన్. అంటే ఈ గ్రోత్‌ని ఇట్లాగనే ముందలకెళ్ళి రిటైల్ ఇన్వెస్టర్స్‌ని లోపలికి తీసుకొస్తారు. హుహు. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్ళు. రూ. 1,00,000, 2,00,000, 5,00,000 చేసే వాళ్ళని ఈ మార్కెట్‌లోకి తీసుకొస్తారు. సిల్వర్ అయినా సరే, గోల్డ్ అయినా సరే. వన్స్ చిన్న ఇన్వెస్టర్స్ రాంగానే పెద్ద ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయిపోతారు. హుహుహు. అప్పుడు అంటే ప్రైస్ డ్రాప్ అనేది అవుతూ ఉంటుంది. ప్రైస్ డ్రాప్ అనేది అవుతదప్పుడు. హ్మ్. కానీ ఇది ఎప్పుడవుతదనేది ఎవరు చెప్పలేరు. కానీ అయ్యే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయి. చానా అనలిస్ట్‌లు గాని, చానా ఎప్పుడైతే మార్కెట్‌ని కంటిన్యూయస్‌గా ట్రాక్ చేసుకుంటే మనకు తెలిసిందేంది అంటే, హిస్టరీలో అంటే లాస్ట్ 40 ఇయర్స్‌లో ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ బీభత్సంగా పెరిగిందనమాట. ఒకటి 2007, ఇంకొకటి 2011. సో, అప్పుడు గూడా ఏమైంది అంటే, ఇట్లా చాలా తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చిన తర్వాత మాసివ్ డ్రాప్ వచ్చిందనమాట అప్పుడు. హుహు. మాసివ్ డ్రాప్ ఎంత వచ్చిందని మనం చూసుకుంటే 30-35% తగ్గింది. ఇది గోల్డ్. గోల్డ్, సిల్వర్ అయితే ఇంకా ఎక్కువ తగ్గింది. ఓకే.
సో ఇప్పుడు దాన్ని ఈక్వేట్ చేసి చూసుకుంటే మనకి నెక్స్ట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఉన్న ఛాన్సెస్ అంటే తగ్గితే ఎంత తగ్గుతదనే ఛాన్సెస్ మనం చూసుకుంటే గోల్డ్ 30-35% తగ్గే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటర్ వచ్చేసి సిల్వర్ 50% కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకు ఇంత ఉంటదంటే ఎప్పుడైనా సరే గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్‌లో మనం చూసుకుంటే గోల్డ్ 1% పెడితే సిల్వర్ 3 టైమ్స్ పెరుగుతది. గోల్డ్ 1% డ్రాప్ అయిందనుకోండి సిల్వర్ కూడా సేమ్ 3% డ్రాప్ అవుతది. సో ఈ ఈక్వేషన్స్‌లో మనం చూసుకుంటే డ్రాప్ అయినప్పుడు కూడా ఈ గోల్డ్ ఏదో 30% డ్రాప్ అయితే ఇది 50% డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ గోల్డ్ అనేది మనం హెడ్జింగ్ పర్పస్ యూజ్ చేస్తాము. జ్యువెలరీగా యూజ్ చేస్తాం. కానీ సిల్వర్ ఓన్లీ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఇప్పటివరకు. ఓకే. అండ్ దాంట్లో మేజర్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ గానీ, ఆటోమొబైల్స్‌లో మనకి మేజర్ కాంపోనెంట్ వచ్చేసి సోలార్ ప్యానెల్స్ అండ్ ఈవీ కార్స్ అన్నమాట. యాక్చువల్‌గా సిల్వర్ వన్ ఆఫ్ ద రీజన్ పెరగడానికి ఈవీ కార్స్ బూమ్ అనేది చాలా ఉండే. కానీ ఈవీ కార్ ఇండస్ట్రీ ఏ గ్రోత్‌లో ఎక్స్‌పెక్ట్ చేసిన గ్రోత్‌లో పెరగట్లేదు. అయినా కూడా సిల్వర్ పెరుగుతుంది. సో కాంట్రాస్ట్ ఉందన్నమాట. అంటే డిమాండ్‌కి తక్కువ ఉన్నా సరే దీని సిల్వర్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఈ మిస్ మ్యాచ్ అనేది ఎక్కువ రోజు సస్టైన్ కాదన్నమాట ఇక్కడ. ఓకే. సో వెరీ సూన్ మనం ఒక స్టీప్ డ్రాప్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే అది ఎప్పుడు స్టార్ట్ అవుతదని ఎవరు చెప్పలేం. ఎందుకు నేను ఇప్పుడు డ్రాప్ అవుతుందని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మేజర్ మైల్‌స్టోన్స్ అనేది క్రాస్ అయిపోయింది. మనకి యూఎస్ మార్కెట్‌లో చూసుకుంటే గోల్డ్ వచ్చేసి $4,000 పర్ ఔన్స్ అనేది క్రాస్ అయింది. సిల్వర్ కూడా మేజర్ మైల్‌స్టోన్ క్రాస్ అయిపోయింది. సో ఈ మైల్‌స్టోన్స్ క్రాస్ అయినప్పుడు ఏమవుతది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న హోల్డర్స్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే $2,000 $2,700 ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. లేదు గ్లోబల్ అన్సర్టనిటీ ఇట్లాగనే కంటిన్యూ అవుతది. జియోపొలిటికల్ సిట్యుయేషన్స్ ఇట్లానే వరస్ట్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా వార్ సిట్యుయేషన్స్ వస్తాయి అంటే ఇక్కడ నుంచి పెరుగుతది. కానీ పెరిగినా కూడా ఈ గ్రోత్‌లో అయితే అస్సలు పెరగదు. ఓకే. ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకు అంటే లాస్ట్ 3 ఇయర్స్ అంటే మీకు ఇంకొక డేటా పాయింట్ చెప్తాను. లాస్ట్ 6 వీక్స్‌లో 25% రిటర్న్స్ ఇచ్చింది గోల్డ్. లాస్ట్ 6 వీక్స్‌లో. నాట్ ఇన్ ఇయర్స్. లాస్ట్ 6 వీక్స్‌లో గోల్డ్ 25% పెరిగింది. కానీ ఇదే ఎక్స్‌పెక్టేషన్ మీరు ఫర్దర్‌గా పెట్టుకుంటే మాత్రం డెఫినెట్‌గా నెగెటివ్ రిటర్న్స్ తీసుకుంటారు. సో మనము ఆ గ్రోత్‌లో మనం పార్ట్ చేసుకోలేమని బాధపడకండి. అంటే మాకు రిటర్న్స్ రాలేదని బాధపడకండి. ఉన్న గోల్డ్‌ని కాపాడుకోండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఫర్దర్‌గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ నేను ఇది హోల్డ్ చేయగలుగుతాను అనే ఆలోచనతోనే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. కానీ మీరు చెప్పింది చూస్తూ ఉంటే ఇన్ఫాక్ట్ అది ఒక గ్యాంబ్లింగ్ లాగానే ఉంది. అంటే స్టార్టింగ్‌లో బాగా ఇస్తున్నట్టు అనిపించేసి అరే ఇంకా వస్తుంది కదా అని ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము. చేసిన తర్వాత అప్పుడు డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు అదే అండి. ఇప్పుడు నేను ఎందుకు గ్యాంబ్లింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను అంటే ఈటీఎఫ్స్‌లో మనకి ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో కానీ, ఫిజికల్ మార్కెట్స్‌లో కానీ, రియల్ ఎస్టేట్ అయినా సరే ఏ ఇన్వెస్ట్‌మెంట్‌లో అయినా సరే మనకి డిమాండ్‌కి తగ్గట్టే ప్రైస్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ ప్రైస్, వాల్యూ అనేవి 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ప్రైస్ అనేది దాని ఖరీదు ఎంత అనేది. వాల్యూ అంటే దాని విలువ ఎంత అనేది. ఇప్పుడు గోల్డ్ విలువ అనేది వేరు. గోల్డ్ ప్రైస్ అనేది వేరు. గోల్డ్ విలువ సర్టెన్ పాయింట్‌లో ఆగిపోతది. కానీ ప్రైస్ అనేది మన డిమాండ్‌ని బట్టి ఎక్కువ తక్కువ అవుతుంటది. సో సిల్వర్ వాల్యూ అనేది చాలా తక్కువ. కానీ దాని ప్రైస్ హైయెస్ట్ ప్రీమియమ్స్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈటీఎఫ్స్‌లో మీరు చూసుకుంటే 35% అనేది పెద్ద నాన్‌సెన్స్ అసలు యాక్చువల్‌గా. అంత ఎక్కువ ప్రీమియమ్స్‌లో పెట్టి కొనాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే సింగిల్ డేలో 35% లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ కాషియస్‌గా ఉండి ఈటీఎఫ్స్ అయినా సరే, ఫిజికల్‌దైనా సరే ప్రీమియమ్స్‌లో కొనాల్సిన అవసరం లేదు. మీకున్న హోల్డింగ్స్‌లో మీకున్న పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీ పోర్ట్‌ఫోలియో ఎట్లా డిజైన్ చేసుకుంటున్నారో దాంట్లో లిమిటెడ్ అమౌంట్స్‌లో తీసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. కానీ ఫర్దర్‌గా ఈ గ్రోత్ రేట్ మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఓకే. అండ్ కంపారేటివ్ టు ఈక్విటీస్‌లో కూడా చూసుకుంటే ఇంత రిటర్న్స్ రాలేదు. నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఇదే రిటర్న్స్ కంటిన్యూ అవుతాయని మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఓకే. మీరు చెప్పింది వింటూ ఉంటే సిల్వర్ విషయంలో అయినా కానీ గోల్డ్ విషయంలో విరుగుట కొరకే అన్నట్టు కరెక్ట్. క్లారిటీగా కనిపిస్తూ ఉంది. యాహ్! సో దీని గురించి అయితే ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి అనిపిస్తుంది ఇప్పటి నుంచి. కరెక్ట్ అండి. డెఫినెట్‌గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా Thank you. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు Yeah. విజయ్ గారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.